కరీంనగర్ ప్రగతి ప్రస్థానంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ నగర రూపురేఖలను సంపూర్ణంగా మార్చేలా బండి సంజయ్ గారు కేంద్రంలోని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నుండి ఏకంగా 840 కోట్ల నిధులు సాధించి కనీ విని ఎరుగని అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా అర్బన్ ఛాలెంజ్ ఫండ్ స్కీమ్ కింద తెలంగాణ నగరాలకు నిధులు విడుదల చేయగా అందులో మన కరీంనగర్ కార్పొరేషన్ కోసమే ఈ 840 కోట్ల చారిత్రాత్మక ప్యాకేజీని పట్టుబట్టి నిలబడి సాధించుకొచ్చిన మొనగాడు మన బండి సంజయ్. మోడల్ రోడ్లు, స్కై వాకులు, జంక్షన్ల డెవలప్మెంట్ కోసం 630 కోట్లు, వరద ముంపు నివారణకు 130 కోట్లు, ఘన వ్యర్థాల నిర్వహణ కోసం 80 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. ఈ నిధుల వరద అనుకున్నంత సులభంగా రాలేదు. తొలుత రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి పంపిన ప్రతిపాదనల్లో అసలు కరీంనగర్ పేరే లేదు. కరీంనగర్ అభివృద్ధికి ఉన్న అవకాశాన్ని గుర్తించిన బండి సంజయ్ గారు వెంటనే ఆలస్యం చేయకుండా స్వయంగా చొరవ తీసుకొని రాత్రికి రాత్రే డిపిఆర్ సిద్ధం చేయించారు. రాష్ట్ర ప్రభుత్వం సదరు ప్రతిపాదనలను కేంద్రానికి చేరగానే వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారిని కలిశారు. పట్టుబట్టి ఢిల్లీలోనే కూర్చొని కరీంనగర్ కోసం నిధులు సాధించాడు. కరీంనగర్ కార్పొరేషన్ మీద ఎగిరిన కాషాయ జెండా సాక్షిగా కరీంనగర్ ప్రజల భవిష్యత్తును మార్చే పక్కా ప్రణాళికతో